వరుణ్ డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. వరుణ్ యాప్, వరుణ్ ఫాలోవర్స్, వరుణ్ స్టూడెంట్స్ సంబంధించిన వీడియోస్ ఇవి. పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ చేసేసాను సిలబస్ ప్రకారం. అవి ప్రింటౌట్లు తీసుకొని ఆ బిజీలో, ఆ క్రేజీలో ఉండొద్దు. మీ దగ్గర ఉన్న షార్ట్ నోట్సే గొప్పది, అమూల్యమైనది. ఒక పెద్ద శాస్త్రవేత్త ఇచ్చిన ఒక మంచి మెటీరియల్ కన్నా మన చేత్తో క్లాసు విని మన చేత్తో రాసుకున్న షార్ట్ నోట్స్ కానీ లేదా రన్నింగ్ నోట్స్ కానీ ఎన్నో రెట్లు, వేల రెట్లు, అసలు కంపారిజనే లేదు నీ దగ్గర ఉన్న షార్ట్ నోట్స్కి నేను ఇచ్చే పీడిఎఫ్కి. ఈ పీడిఎఫ్లు మాయిల్లో పడొద్దు. నేను పీడిఎఫ్లు కానీ అమ్మితే యాప్లో పెట్టి నాకు వందల కాల్స్ వస్తాయి. సార్ మీ మెటీరియల్ ఇవ్వండి, 4,000 ఇస్తాము, 3,000 ఇస్తాము అంటే, ఒకవేళ నేను అలానే నిజంగా ఇది నా దగ్గర ఒక మంచి మెటీరియల్ ఉంది, నేను దీన్ని మీరు పర్చేజ్ చేసుకోండి, కోర్స్ తీసుకోకపోయినా పర్వాలేదంటే కొన్ని లక్షలు వస్తాయి. కానీ ఏ రోజు పీడిఎఫ్ని నేను డబ్బులకి అమ్మలేదు, యాప్లో పెట్టలేదు, అది సేల్కి పెట్టలేదు. ఎందుకంటే పీడిఎఫ్లు అనేవి, మెటీరియల్ అనేది చిత్తు కాగితాలతో సమానం. క్లాసు వినాలి, విన్న క్లాసుని రాసుకోవాలి. అలాంటి చిత్తు కాగితాలను నేను 2,000కో 3,000కో, వరుణ్కున్న క్రేజీ మీకు తెలుసు. నేను కనీసం ఒక 2,000 పెట్టినా సరే, లేదా 1,000 రూపాయలు పెట్టినా సరే వేల మంది కొంటారు, కొన్ని లక్షలు వస్తాయి. కానీ ఏ రోజు ఆ పని చేయలే. ఫ్రీగా పీడిఎఫ్లు ఉన్న కాడికి అన్ని పీడిఎఫ్లు ఇచ్చాను, మారిన సిలబస్తో సహా. ఇప్పుడు కూడా ఒక ఎక్స్ట్రాగా ఒక 35% పీడిఎఫ్లు అవి కూడా రిలీజ్ చేసేసాను. ఎందుకు అంటే క్లాస్ చదివిన వాళ్ళకి మాత్రమే అవి యూజ్ అవుతాయి, చదవని వాళ్ళకి యూజ్ అవ్వవు. వాటి జోలికి పోవద్దు. పీడిఎఫ్లు అనేవి చాలా ఫ్రీగానే దొరుకుతాయి. మళ్ళీ వీటి మీద ఎవరో వ్యాపారం చేస్తారు, ఇవి వరుణ్ సార్ పీడిఎఫ్లు అని. ఎవరి దగ్గర పర్చేజ్ చేయొద్దు, చాలా ఫ్రీగానే దొరుకుతాయి మీ స్నేహితుల దగ్గర ఉంటే. నేనైతే యాప్ తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. అందులో లైవ్ క్లాసులు ఇంపార్టెంటు. నేను లైవ్ క్లాసులు స్టార్ట్ చేశాను. ఈ లైవ్ క్లాసులు వినండి. ఇంతవరకు మీరు చదివిన చదువు ఒక పక్క రివిజన్ చేసుకుంటూ, ఒక పక్క నేను లైవ్ క్లాసులు చెప్తున్నాను. ఈ లైవ్ క్లాసులు 100కి 100% ఓపెన్ కట్ ఆఫ్ దాటిపోయే నాలెడ్జ్ని, ఆ నోట్స్ని మీకు అందిస్తాయి. మళ్ళీ మీరు రాసుకోవాలి, వినటం రాసుకోవడం, రాసింది మరలా చూడడం, లేదా మరలా రాయటం. ఇది ప్రాసెస్ తప్ప పీడిఎఫ్లు, ప్రింట్అవుట్లు ఏముందండి. ఈరోజు గూగుల్, జెమినీ AI, చాట్ జీపీటీలకి మన సిలబస్లు ఇస్తే అవి బండిల్స్ ఇస్తాయి. అలా చెప్పి చాలామంది మా దగ్గర మెటీరియల్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని కాదు. ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చాలా ఆథర్స్ బుక్స్, ఒక్క ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్కే 4-5 బుక్కులు, హెల్త్ ఎడ్యుకేషను, మెథడ్స్, ఇలా ఆథర్స్ రాసినటువంటి పుస్తకాలను ప్రాసెస్ చేసి నేను తయారు చేశాను. అంతేకా ఏవో ఈ చిన్న వాళ్ళు, అసలు ఏమీ రాని వాళ్ళు కూడా మెటీరియల్ అని చెప్పి